ఇందులో 14 ముడి పదార్థాలున్నాయి. శరీరానికి కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి. 6 నెలలు ఇలా తీసుకుని చూడండి. మీరే చూస్తారు, వయస్సు 5 ఏళ్లు తగ్గినట్లు అనిపిస్తుంది. హుషారుగా ఉంటారు. గంజి, దీన్ని సంజీవని గంజి అంటారు. స్వయంగా నేనే తయారు చేశాను. బేసిక్ రెసిపీని. ఇందులో 14 ముడి పదార్థాలున్నాయి. శరీర పోషణకు అవసరమైనవన్నీ ఉన్నాయి. ఇది కడుపులో ఒక విధంగా మెలుగుతుంది. శక్తి విడుదల నెమ్మదిగా జరుగుతుంది. 6-7 గంటల పాటు ఉండేందుకు సరిపడా తిన్నప్పుడు ఎక్కువ మొత్తంలో తినాల్సి వస్తుంది. అంత తినడం వల్ల ఇప్పుడు తిన్న తర్వాత శరీరానికి ఎదురయ్యే సవాలేమిటంటే నిద్ర. ధ్యానం చేసేవారికది అతిపెద్ద సవాలు. చాలామందికి ఇది అర్థం కాదు. ధ్యానం చేసేవారికి లేదా సాధకులకి అతిపెద్ద సవాలు కళ్ళు మూసుకుని కూడా మేల్కొని అప్రమత్తంగా ఉండడం. ఎన్నో నెలల పాటు నా ఆహారం ఇదే. కేవలం గంజి, నానబెట్టిన వేరుశనగ, లేదా ఇండియాలో ఉంటే కొబ్బరి. గంజి, కొబ్బరి, అంతే. రోజంతటికీ సరిపోతుంది. ఒక పెద్ద గ్లాసు గంజి, ఒక కొబ్బరి, రోజంతా సరిపోతుంది. ఇంకేమీ అక్కర్లేదు. ఒకసారి వెనక్కి తిరిగి మేం చేసిన కృషిని చూస్తే 3 జన్మల కృషి చేశాము అన్నట్లుంటుంది. అవును, గత 30 సంవత్సరాల్లో కేవలం ఓ కొద్దిమంది చేసిన పని మొత్తాన్ని చూడండి. దీనికంతటికీ కారణం సంజీవని గంజి. అయ్యో, నేను పైకి చూసి ఉండాల్సింది. ఇది మంచి యాడ్ అయ్యేది. మిస్ అయింది. చాలామంది నాతో సద్గురు, ఇది ఒక సూపర్ ప్రోడక్ట్ అంటూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇది అనుభూతి చెందారు. మీకిది చెప్పాలి. తెలుసా, మా పాప 3.5 నెలల వయస్సు నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తుండేది. ప్రతిరోజు నేను దేశమంతా డ్రైవ్ చేస్తున్నప్పుడు 3.5 నెలల పసిపాప సంజీవని గంజి, ఎండు ద్రాక్ష, పండ్లు, అంతే. ఎప్పుడూ కూడా పాల ప్యాకెట్ కానీ పాల డబ్బా గాని ఏదీ కొనలేదు. ఆవు పాలు గాని వేరే ఇతర పాలు గాని తీసుకోలేదు. కేవలం సంజీవని గంజి, ఎండు ద్రాక్ష, పండ్లు, పళ్ళొచ్చాక నట్స్, అంతే. ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిన గుర్తే లేదు. ఎప్పుడూ కూడా. మీరు ప్రయత్నించొచ్చు. 6 నెలలు ఇలా తీసుకుని చూడండి. మీరే చూస్తారు, వయసు 5 ఏళ్లు తగ్గినట్లు అనిపిస్తుంది. హుషారుగా ఉంటారు. రోజుకి 4 గంటల నిద్ర చక్కగా సరిపోతుంది. సరే, ఎంపిక మీది. జీవించాలనుకుంటున్నారా, లేక బతికి ఉండగానే చావును ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారా? నా తలంపు మీరు చనిపోయాక కూడా సజీవంగా ఉండాలని. కానీ మీ తలంపు బతికి ఉండగానే చచ్చినట్టుండాలనైతే తప్పుచోటుకొచ్చారు. ప్రతిరోజు కొంచెం గంజి తాగి చూడండి. అన్నింటిలోకి వేరుశనగ. నాకు ఇవంటే ప్రత్యేకమైన మక్కువ. ఎందుకంటే నా జీవితంలో కొంతకాలం కేవలం వేరుశనగ, అరటిపండు మీదే బతికాను, అంతే. ఎందుకంటే ఇందులో కావలసిందంతా ఉంది. కేవలం నానబెట్టిన వేరుశనగలు, ఒక గుప్పెడు, ఇన్ని వేరుశనగలు, రాత్రంతా నానబెట్టినవి, ఇంకా ఒక అరటిపండు. నా రోజంతా సాగిపోయేది. పూర్తిగా చురుగ్గా ఉంటాను. చాలామంది ఊహించిన దానికన్నా ఎక్కువ చురుగ్గా. మీ శరీరానికి కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి. దీనికిదే ఒక సంపూర్ణ ఆహారం. 6 నుంచి 8 గంటలు నానబెడితే వాటిలోని పిత్తం అనేది తొలగిపోతుంది. పిత్తం అంటే తెలుసా? అల్లోపతి డాక్టర్లు వీటిని పట్టించుకోరు. కానీ ఆయుర్వేదం దీనిమీదే ఆధారపడింది. ఉష్ణ, శీత, ఇంకా పిత్త. నానబెట్టడం పిత్తాన్ని తొలగిస్తుంది. నానబెట్టిన వేరుశనగలను బాగా నమిలి తినాలి. Just make sure it's not some genetically engineered nonsense, whatever. వీలైనంత సేంద్రియమైనవి వాడండి.
బ్రేక్ఫాస్ట్ కావాలంటే రెసిపీ కావాలి కదా. గుప్పెడు వేరుశనగలు తీసుకోండి. 6 నుంచి 8 గంటలు నీళ్లలో నానబెట్టండి. మిక్సీలో వేయండి. కావాలనుకుంటే అరటిపండు లేదా మీకు ఇష్టమైంది కలుపుకోండి. అరటిపండు బాగా సరిపోతుంది. వేరే ఏ పండైనా కలుపుకోవచ్చు. కావాలనుకుంటే తేనె కలుపుకోండి. 2 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రెడీ. చేయడానికి 2 నిమిషాలు పడుతుంది. పల్చగా కావాలంటే ఎక్కువ నీళ్లు కలిపి తాగేయచ్చు. గంజిలా దట్టంగా కావాలంటే దట్టంగా చేసి తినొచ్చు. మీరే చూస్తారు. సులువుగా 4-5 గంటలు మీకు శక్తినిస్తుంది. అలాగే పోషకాలతో నిండి ఉంటుంది. నువ్వులు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి ఎంతో శక్తినిస్తాయి. అలాగే చాలా వేడిని ఉత్పన్నం చేస్తాయి. ఇండియాలో, దక్షిణ భారతదేశంలో నువ్వుల నూనె అత్యంత సర్వసాధారణంగా వాడే నూనె. వంటంతా నువ్వుల నూనెతోనే చేస్తారు. కాబట్టి ప్రత్యేకించి రోజువారీగా నువ్వులు తినం. ఎందుకంటే మేం వాడే నూనె నువ్వుల నూనె కాబట్టి. కానీ చలికాలంలో నువ్వులు వాడతాం. ఎందుకంటే ఇది సంప్రదాయంలో భాగం. చలికాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వులు తినాలి. ఎందుకంటే చల్లగా ఉన్నప్పుడు ఇది వేడిని ఉత్పన్నం చేస్తుంది. అలాగే ప్రజలు, అంటే నాతో పాటు ప్రయాణించేవారు ఇది గమనించే ఉంటారు. నేను కైలాస పర్వతాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా నువ్వులే తీసుకుంటాను. జేబులో వేయించిన నువ్వులుంటాయి, అవి తింటాను. అందుకని లంచ్ చేయను, డిన్నర్ చేయను. ఎన్నోసార్లు ఆహారం స్కిప్ చేస్తాను. అయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే నువ్వులు తీసుకుంటున్నాను కదా. వేయించిన నువ్వులను వేయించిన కొబ్బరితో కలిపి నమిలి తింటే ఎంతో శక్తి వస్తుంది. ఎంతో ప్రోటీన్, ఇంకా ఎంతో శక్తి.